నోటికి రుచిగా కొంచెం డిఫరెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ ఆకుకూరలు తిననప్పుడు కూడా మంచి ఐడియా. పిల్లలకైతే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర వేసి, ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ అయిన తర్వాతకి మంచిగా నీట్గా వాష్ చేసిన కొంచెం పాలకూర వేసుకోండి. అది మగ్గేలోపు నేనైతే 2 పొటాటో అలాగే కొన్ని గ్రీన్ పీస్ 1 కప్పు వరకు బాయిల్ చేసుకున్నాను. అది కూడా మ్యాష్ చేసి ఇందులో వేసుకోండి. తర్వాతకి కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మంచిగా ఈ విధంగా స్టఫ్ అయితే రెడీ చేసుకోండి. గోధుమ పిండి రెడీ చేసుకున్నాను. ఇంకా మీరు నార్మల్ పరాటా లాగైనా, పరాటా బైట్స్ లాగైనా చేసుకోండి. ఈరోజు అయితే నేను పిల్లల కోసము ఫ్రైడ్ పరాటా చేశాను. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్న పరాటా కన్నా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రొటీన్గా కాకుండా కొంచెం టేస్టీగా బాగుంటుంది. ఇక్కడ నేను నార్మల్గా చపాతీ పిండి లోపల స్టఫ్ పెట్టేసి ఆయిల్తో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకున్నాను కొంచెం మందంగా. పైనుంచి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని పాలకూర వేసాను. మనం పూరి ఎలా డీప్ ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రైడ్ చేసుకోండి అంతే. మనం వేసినప్పుడు ఆయిల్ ఉంటుంది, తర్వాతకి టిష్యూతో తీసేయచ్చండి. ఎప్పుడు మనం ఆయిల్ ఫుడ్ ఇయ్యం కదా, ఇప్పుడు ఒకసారి. ఇందులో కర్రీస్ ఏం అవసరం లేదు. పిల్లలు కూడా చక్కగా తిని పెడతారు. 1కి 2, 3 మంచిగా తినేస్తారు.